వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ జిల్లా వ్యాప్తంగా కప్పతల్లి ఆటలు ఆడుతూ వరుణదేవుడు కరుణ చూపాలని పూజలు చేస్తున్నారు. మంగళవారం పట్టణంలో అగ్రో ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆటలు ఆడారు. స్థానిక పంజాబ్ చౌక్ నుంచి డప్పు చప్పుళ్ల నడుమ అశోక్ రోడ్లోని పోచమ్మ తల్లి ఆలయం వరకు కార్యక్రమం సాగింది. పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని భక్తితో ఆరాధించారు. అనంతరం దుకాణదారులు కప్ప రోలుకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి గండ్రత్ సంతోష్ మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం వర్షాలు బాగా కురవాలని కోరుతూ కప్ప తల్లి ఆటలు ఆడినట్లు తెలిపారు. రైతు బాగుంటేనే సమాజమంతా బాగుంటుందని పేర్కొన్నారు. ఈ సీజన్లో అన్నదాతలకు మంచి దిగుబడులు రావాలని వారు ఆకాంక్షించారు. గురువారం నిర్వహించనున్న అన్నదానంలో రైతులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వర్షాలు సమృద్ధిగా పడాలని చెప్పి అన్నదాతలందరికీ పంటలు మంచిగా పండాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆచారంలో భాగంగా ఈరోజు అగ్రి ఎంప్లాయీలు అంటే వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కలిసి కప్పతల్లి ఆడడం ఆనవాయితీ వస్తుంది. ఈ కప్పతల్లి ఆట ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో మంచి సమృద్ధిగా వర్షాలు పడతాయన్న ఒక నమ్మకంతో ఈరోజు కప్పతల్లి కార్యక్రమాన్ని చేశాం. అట్లాగే గురువారం రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక మార్వాడి ధర్మశాలలో నిర్వహిస్తున్నాం. కాబట్టి రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో అంటే పేరుతో ఎవరితో సంబంధం లేకుండా అంటే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి మేము అగ్రి ఎంప్లాయీస్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం.